रियासती वज़ीर म्युनिसिपल एडमिनिस्ट्रेशन के.टी. रामाराव ने कामारेड्डी में कॉन्ट्रैक्टर की तरफ से तामीर करदा स्कूल की इमारत का इफ्तिताह किया। सुभाष रेड्डी ने जो स्कूल के फारगो तहसील है इमारत की तामीर पर 6 करोड़ रुपए खर्च किए। रियासती वजीर के.टी. रामाराव ने कहा कि वो सुभाष रेड्डी के जज्बे से मुतासिर हुए हैं और वो भी करीबी मौजे कोनापुर में, जो कि उनकी नानी का गांव है, अपने सरफे से एक स्कूल तामीर करेंगे। उन्होंने मुखिया साहब से अपील की कि वो ऐसे कामों के लिए आगे आएँ। के.टी. रामाराव ने बताया कि रियासती हुकूमत चीफ मिनिस्टर के चंद्रशेखर राव की क़यादत में कई तरक्याती कामों को रूबेमन ला रही है। तेलंगाना मुल्क की वो वाहिद रियासत है जहाँ आवाम को पीने का साफ पानी उनके घरों तक पहुँचाया जा रहा है। बीबीपेट मंडल के मौजे जंगामा में मुनक़िदा तकरीब में रियासती वज़ीर तालीम सबिता इंद्रा रेड्डी और वज़ीर रोड एंड बिल्डिंग्स वी प्रशांत रेड्डी भी शरीक थे। जहीराबाद के रुकन पार्लियामेंट बीबी पाटिल ने स्कूल की निगहदाश्त और दूसरे कामों के लिए अपनी तरफ से 11 लाख रुपए का अत्या दिया। ఒక అద్భుతమైన అవకాశం కొంతమందికే వస్తుంది, ఆ అవకాశాన్ని ఇతరులు కూడా తీసుకుంటారన్న ఉద్దేశంతో వారిని తీసుకొస్తా అని చెప్తా ఉన్నా. తప్పకుండా చేద్దాం. దాంతోపాటు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సబితక్క వచ్చేటప్పుడు చెప్పినారు, నేనే పోయినాను అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేదాకా కూడా ఇంత బ్రహ్మాండమైన స్కూల్ ఉందని నేనైతే అనుకోలేదు. నిజానికి కూడా రాష్ట్రం మొత్తంలోనే నాకు తెలిసినంత వరకు ఇంత గొప్పగా ఏ మండల కేంద్రంలో కూడా పాఠశాల, ఒక గవర్నమెంట్ పాఠశాల ఇంత అందంగా ఎక్కడ కూడా లేదు. సుభాష్ రెడ్డి గారు డెఫినెట్గా యూ హెవ్ సెట్ ఎ న్యూ స్టాండర్డ్, న్యూ బెంచ్ మార్క్. మేము తప్పకుండా అందరం కూడా కష్టపడి ఇప్పుడు దీన్ని తలదన్నే విధంగా మా నియోజకవర్గాల్లో, మా ప్రాంతాల్లో, మా జిల్లాల్లో కూడా ఇంకా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు, అందరం కూడా ఏదో ఒకరోజు పోక తప్పదు. కానీ అందరం పుడతాం, అందరం పోతాం. కానీ పుట్టిన తర్వాత ముఖ్యంగా ఎంతో అంతో డబ్బు పేరు సంపాదించిన తర్వాత రుణం తీర్చుకునే అవకాశాలని తీసుకునే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. నేను చదువుకున్న స్కూల్ కానీ, నేను పుట్టిన ఊరికి కానీ ఏదో ఒకటి చేయాలనే మమకారంతో అక్కడ ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు అనేది కాదు లెక్క, నేను చేసినానా లేదా, నా ఊరికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేసినానా లేదా అనే ఒక మంచి ఆలోచనతో సుభాష్ రెడ్డి గారు వారి కుటుంబం ఈరోజు కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్ని చక్కటి కార్యక్రమాలు. ఇప్పుడే గంప గోవర్ధన్ గారు చెప్పినారు, ఇక్కడ స్కూల్ నిర్మాణం చేసినారు. జంగంపల్లిలో అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మొత్తం రాష్ట్రంలో ఎక్కడా లేనంత గొప్పగా అక్కడ గేటెడ్ కమ్యూనిటీని తలదన్నే విధంగా అక్కడ ఇండ్లు నిర్మాణం చేసినారు. జనగామలో కూడా గ్రామ పంచాయతీ కానీ ఇంకా అక్కడ కూడా ఇండ్లు కానీ వాటిని కూడా నిర్మాణం చేసినారు. ఇవన్నింటి వల్ల ఇతరులు కూడా స్ఫూర్తి పొంది ఈరోజు రాష్ట్రంలో, దేశంలో డబ్బున్న వాళ్ళు, సంపన్నులు ఎంతోమంది ఉన్నారు. కానీ డబ్బు సంపాదించడం అనే క్రమంలో పడిపోయి పుట్టిన ఊరిని, సొంత ప్రాంతాన్ని మర్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ కూడా సుభాష్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని, ముందుకు వచ్చి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి మనం కూడా మనవంతుగా ఉడతా భక్తిగా ఎంతో కొంత సాయం చేయాలనే ఒక ఆలోచన వారికి కూడా వస్తే మీరు చేసిన ఈ పని తప్పకుండా ఫలవంతం అవుతుందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. मरकजी वज़ीर सियाहत जी किशन रेड्डी ने कहा कि बीजेपी के कारकुन चीफ मिनिस्टर के चंद्रशेखर राव की धमकियों से खौफजदा होने वाले नहीं है। उन्होंने कहा कि चीफ मिनिस्टर अगर दिल्ली में भी धरना देते हैं तो इसकी हमें कोई परवाह नहीं है और ना ही कोई परेशानी है। मीडिया से बातचीत करते हुए किशन रेड्डी ने कहा कि मरकज ने दोनों तेलुगु रियासतों से 2021 में 151 लाख मीट्रिक टन अनाज खरीदा है, जबकि 2019 और 20 में सिर्फ तेलंगाना से 94 लाख मीट्रिक टन अनाज खरीदा गया था। रियासती हुकूमत मरकज के खिलाफ झूठा प्रोपेगेंडा कर रही है। उन्होंने कहा कि मरकज पंजाब के बाद तेलंगाना से सबसे ज़्यादा अनाज खरीदती है। मरकजी वजीर ने कहा कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने पेट्रोल और डीजल के टैक्स में कमी की है, लेकिन रियासती हुकूमत अपने हिस्से के टैक्स में कोई कमी करना नहीं चाहती। अब आवाम खुद जान चुके हैं कि कौन सी हुकूमत आवाम और किसानों की दोस्त है। అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం మిగతా ఛార్జీలు మిగతా ఏవి కూడా పెంచలేదు. అదనంగా నిత్యావసర వస్తువులు అదుపులో పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఉచితంగా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఒక సంవత్సరాల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నాం అందరికీ. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తాము? ప్రజల డబ్బు ప్రజల కోసమే ఖర్చు పెడతాము. కాబట్టి ఈరోజు మనకు జిఎస్టీ వచ్చింది, రాష్ట్రాలకు కానీ కేంద్రాలకు కానీ కొంత ఆదాయం పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా అప్పుడు మనం ధరలు పెంచాము, సెస్ చేశాము. కాబట్టి కొంత తగ్గించుకుందామన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 అడుగు ముందుకేసింది, అదే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది, రాష్ట్రాలను ఒక అడుగు ముందుకేమన్నది. దానికింత ఆందోళన ఎందుకు? దానికింత బాధ ఎందుకు? ఇళ్లకు మీరు చెప్పండి, మేము చేయలేమని చెప్పండి. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వము దోచుకుంటుంది,
దోచుకొని ఎక్కడైనా మా కుటుంబంలో ఫామ్ హౌస్లు పెట్టుకున్నామా? మాకేమైనా ఫామ్ హౌస్లు ఉన్నాయా? లేకపోతే ఎలక్షన్స్ లో 350 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఒక అసెంబ్లీ ఖర్చు పెట్టామా మేము? వీరు కూడా జీవోలోనే నేతాను. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ధరలు పెంచినట్టు, కేంద్ర ప్రభుత్వం పెంచినట్టు 2015లో 31% నుంచి వ్యాట్ 35.20 పెంచారు. అది కరెక్ట్ కదా జీవో? మీరు పెంచితేనేమో కరెక్టు. మేము అప్పుడు కరోనా లేదు, కరోనా అప్పుడు పెంచాం మేము సెస్ కూడా. మిగతా ఏవైతే రూపాయి కానీ 10 పైసలు కానీ 5 రూపాయలు కానీ ఇంటర్నేషనల్లో క్రూడాయిల్లో ధరలు పెరిగినట్టు ప్రకారం చేశాం. అదేవిధంగా 16/1/2015 ఇంకో లెటర్, ఇంకో జీవో, దాంట్లో కూడా 22.25% నుంచి వీళ్ళు మళ్ళా పెంచారు. रियासती असेंबली में कांग्रेस के फ्लोर लीडर मल्लू भट्टी बकरमका और सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी ने कोमपल्ली में पार्टी की डिजिटल रुकनेसाजी मुहिम और उसके 2 रोजा वर्कशॉप का अफ्ताह किया। मल्लू भट्टी बकरमका ने कहा कि पार्टी के कारकुन किसी भी जमात के लिए रीढ़ की हड्डी होते हैं, जिसके बगैर पार्टी तरक्की नहीं कर सकती। उन्होंने कहा कि लीडर्स आते हैं और जाते हैं, लेकिन पार्टी के कारकुन और कैडर हमेशा मुतहरिक रहता है। उन्होंने कहा कि कांग्रेस पार्टी मुल्क की एहतियात और सालिमत के लिए काम करती रही है। कांग्रेस की सदस्य सोनिया गांधी ने पार्टी और मुल्क के लिए बड़ी बड़ी कुर्बानियां दी हैं। मल्लू भट्टी बकरमका ने कहा कि मरकज में बीजेपी और रियासत में टीआरएस को हराना होगा और ये उसी वक्त मुमकिन है जब पार्टी के कारकुन मुत्तहिदा तौर पर जद्दोजहद करेंगे। ఆ రైల్వే కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి టికెట్ కలెక్టర్ వచ్చి అర్ధరాత్రి మహాత్మా గాంధీని, ఇది నువ్వు కూర్చోటానికి పనికిరాదు, నువ్వు కూర్చోటానికి అర్హత లేదు నీకు ఇక్కడ, నువ్వు బయటికి పొమ్మని చెప్తే కూడా పోయే పరిస్థితిలో లేవు, కాబట్టి నేనే నిన్ను నెట్టేస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి ఆ పీటర్ మ్యారిస్బర్గ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఆ కంపార్ట్మెంట్ నుంచి బయటికి నెట్టేస్తే ఆ తెల్లవార్లు వణుకుతూ ఏమిటి అవమానం, కేవలం నా పుట్టుకతో నాకొచ్చిన శరీరపు రంగును చూసి తెల్లవాళ్ళు నన్ను అవమానించి బయటికి పంపించారు, ఇదెక్కడ జాతి అని చెప్పి ఆలోచన మొదలైంది అక్కడ. ఆ అర్ధరాత్రి అవమానంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచనే ఈ తెల్లవాళ్ళకి వ్యతిరేకంగా నేను పోరాటం చేయాలని చెప్పి అక్కడే కంకణబద్ధుడై నిర్ణయం తీసుకున్నటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన మహోన్నతమైనటువంటి మహాసంగ్రామ, స్వాతంత్ర సంగ్రామం భారతదేశ చరిత్రే. ఆ చరిత్రే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చరిత్రని, భారతదేశ చరిత్రని, స్వాతంత్ర సంగ్రామ చరిత్రని విడదీయలేసి చూడలేనటువంటి పరిస్థితి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చరిత్రే స్వాతంత్ర పోరాట చరిత్ర. అంతటి మహోన్నతమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాదులుగా ఈరోజు మనమంతా ఇక్కడ కూర్చొని ఆలోచన చేసి ఆనాటి మహాత్మా గాంధీ గారి అవమానాలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో చేయి కలిపి 1915లో భారతదేశానికి వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని, భావజాలాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్ని, అనేక మతాల్ని, అనేక కులాల్ని ఒక ఘాటి మీదకి తీసుకొని వచ్చి ఆ పోరాట పటిమని నేర్పాడు. ఆ నేర్పే క్రమంలో అనేక రకాలైనటువంటి ఆలోచన, జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన, गोपाल कृष्ण गोखले गारी ఒక ఆలోచన, दलित बंधु स्कीम को पूरी रियासत में लागू करने की मांग करते हुए बीजेपी ने मंगल को तेलंगाना भर में धरना मुनज़्ज़म किया। बीजेपी के सैकड़ों कारकुनों ने, जिनमें दलितों की बड़ी तादाद शामिल थी, बशीरबाग चौराहे से बाबा साहेब अम्बेडकर के मुजस्समे वाक़ टैंकबंड तक जुलूस निकाला। पार्टी के कौमी सेक्रेटरी और तेलंगाना के इंचार्ज तरुण चुग और दीगर सरकर्दा कायदीन ने जुलूस की क़यादत की। मुख्तलिफ जिला मुस्तक़ल पर भी पार्टी के कारकुनों ने धरना प्रोग्राम मुनज़्ज़म किया।
फिल्म स्टार से सियासतदान बन जाने वाली और साबिक रुकन पार्लियामेंट विजय शांति ने कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव और उनका खानदान बदगुमानियों में डूबा हुआ है। उन्होंने कहा कि चीफ मिनिस्टर के दुबई में काफ़ी असासे हैं। विजय शांति ने कहा कि चीफ मिनिस्टर ने शहर में बाबा साहेब अम्बेडकर के सबसे बड़े 125 फीट बुलंद मुजस्समे की तनसीब का ऐलान किया था, लेकिन ये कब नस्ब होगा उसकी तारीख का ताहाल कोई ऐलान नहीं किया गया। विजय शांति ने जो टीआरएस से मुस्तफी होकर बीजेपी में शामिल हुई दलितों के साथ इंसाफ करने की मांग की और कहा कि दलित बंधु स्कीम को पूरी रियासत में नाफिज किया जाए। మీరు గంటన్నర సేపు మాట్లాడారు కదా, ఇదంతా మాట్లాడేసారు, మొత్తం బీజేపీ అంతా మాట్లాడి అసలు బీజేపీ లేదు అని కూడా లాస్ట్ లో చెప్పారు. అయ్యా టూరిస్ట్ ముఖ్యమంత్రి గారు, మీరు గంటన్నర సేపు మాట్లాడారే, ఎవరి గురించి మాట్లాడారు? మా బీజేపీ గురించి మాట్లాడారు. బీజేపీ లేదన్నప్పుడు మా బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారు అంటే మీకు భయం. బీజేపీ అంటే మీకు బీపీ పెరుగుతుంది. నేనేం చెప్పదలుచుకున్నా అంటే బీపీ మాత్రం వేసుకోండి. చాలా టెన్షన్ అయిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే మొన్న హుజురాబాద్ తీర్పు కారణం. అక్కడి నుంచి ఆయనకి తట్టుకోలేకపోతున్నారు. ఇంకో కారణం ఏంటంటే అయ్యా సీఎం గారు, సారీ టూరిస్ట్ సీఎం గారు ఉద్యమం మొదలు పెడతా అన్న దగ్గర నుంచి మీరు బయటకు వచ్చి 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టారు. తిట్టారు. మీరు తిట్టుకోండి. ఇవాళ మీరు ఒక కమెడియన్ లా కనపడుతున్నారు తెలంగాణ ప్రజలకి. ఒక కామెడీ సినిమా చూపిస్తారు. ఎందుకు తెలుసా? 7 ఏళ్ళ నుంచి మీరు ఇదే మాట్లాడుతున్నారు, కొత్తగా ఏం మాట్లాడలేదు. మీ మాటల మీద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వాడు యావత్తు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటుంది. అనేక మంది నాకు ఫోన్లు వేసి కూడా చెప్తున్నారు, అక్క 7 ఏళ్ళ నుంచి ఇదే కదా మాట్లాడుతాడు, ఏం మాట్లాడతాడు? బూతులు మాట్లాడతాడు, నేను గొప్పవాడిని అనుకుంటాడు, నేను అది చేశాను ఇది చేశాను అనుకుంటాడు, ఈ అభివృద్ధి చేశాను. पेट्रोल और डीजल पर रियासती वैट में कमी का मुतालबा करते हुए सीपीआईएम ने सिंगारणी चौराहे के पास धरना मुनज़्ज़म किया। सीपीआईएम के महिला के रुकन शंकर नायक ने कहा कि कई रियासतों ने अपने टैक्स में कमी की है और आवाम को राहत पहुंचाई है। तेलंगाना हुकूमत को भी इसकी तकलीफ करनी चाहिए। उन्होंने कहा कि हुकूमत इस ज़मीन में बहुत जल्द ऐलान न करे तो उनकी पार्टी रियासत भर में एहतजाज शुरू कर देगी। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏంటంటే ఈ డీజిల్ పైన పెట్రోల్ పైన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే చూచుమంతలుగా ఆలోచించి నేను 5 రూపాయలు తక్కువ చేసిన అని చెప్పి పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. మా అభిప్రాయం ఏంటంటే పెట్రోల్ పైన గ్యాస్ పైన పన్ను తగ్గించాలి. ఈ పన్ను అనేది పేదవాడి మీద భారం లేకుండా తగ్గించాలని ఐఎస్ఎల్ డివిజన్ పరిధిలో పట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే పొద్దుగాల వార్తల్లో నేను పెంచలేదు, నేను తగ్గించను అని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. కానీ ఎంత సిగ్గుచేటు! అంతకుముందు 7 తగ్గించాలని మేము సిపిఐ తరఫున ఒక ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నామంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాకముందు రేట్ ఎంత ఉంది, అదే రేటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించవలసిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నా ఉన్నారు, మేము తగ్గించలేదు. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, ఈ తెలంగాణ, ఆంధ్ర ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటు ఉంది. ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంది, ఒక రాష్ట్రంలో తక్కువ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతంగా పెంచడం జరిగింది. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ అన్నిటి మీద భారం పెడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. మేము చెప్పేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఇమీడియట్లీ మీరు ఈ అధిక ధరలు తగ్గించాలి, ఈ పేదవాడి మీద భారం పెట్టకూడదు. इलेक्शन कमीशन की तरफ से एमएलसी चुनाव का शेड्यूल जारी करने के नतीजे में 29 नवंबर को वरंगल में होने वाला टीआरएस का गर्जना प्रोग्राम मुलतवी कर दिया गया है। हुजूराबाद में ज़िमनी चुनाव के बाद टीआरएस ने दरअसल 15 रैलियों का प्रोग्राम बनाया था। बताया जाता है कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव का कल 10 नवंबर को
वरंगल और हनमकुंडे का भी दौरा मंसूख कर दिया गया है। निजामाबाद की मशहूर दरगाह हजरत सैयद सादुल्लाह हुसैनी रहमतुल्लाह अलैह के गले के लिए वक्फ बोर्ड का दफ्तर वाक़ा नामपल्ली में मुनक़िदा हर्राज अचानक मुलतवी कर दिया गया। टेंडर दाखिल करने के लिए मंगल को कई दावेदार वक्फ बोर्ड के दफ्तर को पहुंच चुके थे। बाज़ अफराद ने बताया कि टेंडर दाखिल करने से रोकने के लिए मुख्तलिफ गोशों से कोशिशें की जाने लगी हैं। इसी तरह सदरनशीन वक्फ बोर्ड मोहम्मद सलीम ये कहते हुए कि उन्हें आला अहदेदारों से मुलाकात करना है, अपने दफ्तर से भी चले गए। शहर में गांजे की स्मगलिंग और इसके इस्तेमाल के खिलाफ पुलिस हर तरफ धावे और तलाशी की मुहिम जारी रखे हुए। ट्रेन, बसों और ऑटोओं की सरगर्मी के साथ तलाशी की जा रही है। इंस्पेक्टर जवाहरनगर पुलिस स्टेशन भिक्षापति ने बताया कि उन्होंने अपने इलाके में घर की छत पर गांजे की काश करने वाले शख्स को हाल ही में गिरफ्तार किया है। इस वाक़े से इलाके के लोग हैरान हो गए। उन्होंने बताया कि मज़कूरा शख्स एक अरसे से गांजे की काश कर रहा था और मुकामी नौजवानों को भी फरोख्त करता था। मेहदीपट्टनम में कनारा बैंक के एक ATM से 2 मिनट के अंदर एक शख्स के खाते से 40,000 रुपये निकाल लिए गए। मोहम्मद मुनव्वर ने 2 नवंबर को हुए इस वाक़े की तफसीलात से मीडिया को वाकिफ करवाया और बताया कि इस सिलसिले में उन्होंने पुलिस में शिकायत भी दर्ज करवाई है। ये मेरे 2 तारीख के दिन 40,000 रुपये चले गए यहाँ से मेरे अकाउंट में से और ATM से विड्रॉ हो गए। वो ATM कार्ड मेरे पॉकेट में ही है, विड्रॉ हो गए। और यहाँ पे कंप्लेंट करा मैं आके, पुलिस कंप्लेंट करा, स्टेटमेंट निकाला तो बैंक से मेरे कोई रिस्पॉन्सिबिलिटी नहीं मिल रही, ना कोई रिस्पॉन्स दे रहे हैं यहाँ पे। आज होता कल होता, आज होता कल होता बोल के आज को 6 दिन हो गए। आज 40,000 रुपीज़ है। बैंक वाले अभी क्या बोल रहे हैं? बैंक वाले कुछ भी नहीं बोल रहे। बैंक वाले बोले खाली वो हेड ऑफिस को भेजा है हम लोग, वहाँ से रिप्लाई आने का है तो क्या बोल रहे हैं। पुलिस वाले अंकल से हम लोग कंप्लेंट दिए, बाद उन्होंने क्या बोले लोकेशन और कौन से ATM से विड्रॉ करें वो दियो बोल के यहाँ पे एप्लीकेशन दे दी। हम 3 तारीख के दिन एप्लीकेशन दे दी और 3 तारीख से आज 8 तारीख है, अभी तक रिप्लाई नहीं आया हेड ऑफिस से। कौन से ATM से विड्रॉ करे और कौन से एरिया से पैसे निकाले। तो कितने मिनट में कितने पैसे निकाले? 2 मिनट के अंदर 40,000 रुपये निकाले, 10,000 करके 40,000 रुपये निकाले। क्या नाम है आपका? मेरा नाम मोहम्मद मुनव्वर है। आप निकाले? मैंने निकाला, बेकन पैकेट में है मेरे। ATM आपके पास है? ATM मेरे पास, मेरे का नहीं है। फिर स्टेटमेंट में क्या बता रहा? स्टेटमेंट में निकाला ATM से विड्रॉ करे बोल के वो आ रहा। जलाल बाबरनगर राजेंद्र नगर के घर में सरके की संगीन वारदात पेश आई, जिसमें सारिकीन ने 2 तोले तलाई जेवरात और 8 से 10,000 रुपये की रकम का सरका कर लिया। पुलिस राजेंद्र नगर ने शिकायत मिलने पर मकान का मुआयना किया और क्लू टीम को भी तलब किया। आगे की तहकीकात जारी हैं। रहमतुल्लाहि बरकातहू। भाई मैं जलाल बाबा नगर अत्तापुर जलाल बाबा नगर में रहता हूँ। घर पे रात में चोरी हो गई। रात में हम लोग दावत में जाके आए थे। रात में 2 बजे आए के 3 साढ़े 3 को सो गए। उसके बाद सोना ऊपर रख दिए थे डेस्क में रखे तो उन्हें बाहर 5 बजे उठे। अपन 5 बजे उठे बाद तो 5 बजे उठे तो दोनों दरवाजे खुले थे। उसने जाके बाहर देखा, बाहर देखे तो कोई भी नहीं दिखे। उसके बाद फिर घर में आके चेक करा तो जो सोना रखे गए पहन के गए थे पूरा रखे थे ऊपर ही, वो ले लेके चले गया। फिर आके और एक पैकेट थी ऊपर, वो भी ले लेके गया। जेब में से, पैंट के जेब में से 5 से पूरे पैसे ले लिया। 8 से 10,000 रुपये थे, ले लेके चले गया। अब राजेंद्र नगर पुलिस में कंप्लेंट कर दिया मैं। हाँ, सर्कल साहब आए थे, कांस्टेबल SI साहब आए थे, SI साहब आए थे। पूरा चेक कर लिए, ऊपर इंक्वायरी कर लेके चले गए। साइन भी ले लिए मेरी, ले लेके चले गए। नहीं, मेरे को तो डाउट किसी के ऊपर नहीं है। कौन है नहीं बोल सकते। अच्छा। रेलवे पुलिस ने सिकंदराबाद स्टेशन पर कोणार्क एक्सप्रेस से सफर करने वाले अभिजीत के पास से 22 किलो गांजा और एक सेलफोन जब्त किया। बताया जाता है कि यह शख्स उड़ीसा से बंबई जा रहा था। डिप्टी सुपरिटेंडेंट रेलवे पुलिस चंद्र भानु ने मीडिया को बताया कि गुज़िश्ता 1.5 माह के दौरान सिकंदराबाद स्टेशन पर 1.5 क्विंटल गांजा जब्त किया गया। नलगुंडा पुलिस ने शादी का वादा करके मुकर जाने वाले एक शख्स विलियम को गिरफ्तार किया है, लेकिन उसका खल्प पर हमले के बाद उसे दवाखाने में शरीक कर देना पड़ा। बताया जाता है कि विलियम जो एक चर्च में पियानो बजाता था, चर्च को आने वाली कम से कम 19 लड़कियों के साथ ऐसा वादा कर चुका था और उनमें से बेशतर से जिनसी ताल्लुकात भी कायम किए थे। विलियम की पहली बीवी की शिकायत पर पुलिस ने एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज किया था।
अनंतपुर में SSBN कॉलेज के तलबा पर हाल ही में किए गए पुलिस लाठीचार्ज के खिलाफ आंध्र प्रदेश के तलबा जबरदस्त एहतजाज कर रहे हैं। उन्होंने चीफ मिनिस्टर YS जगनमोहन रेड्डी के खिलाफ कानून फॉक्सो के तहत मुकदमा चलाने की मांग की। तलबा का कहना है कि आने वाले असेंबली चुनाव में यही तलबा एक एक जख्म का बदला लेंगे और YSR हुकूमत को बेदखल करने में अहम हिस्सा अदा करेंगे। बीजेपी के कौमी जनरल सेक्रेटरी मुरलीधर राव उस वक्त तनाज़े में गिर गए जब उन्होंने कहा कि ब्राह्मण और बनिया तबका उनकी जेब में है। मध्य प्रदेश में एक प्रेस कॉन्फ्रेंस के दौरान उन्होंने कहा कि बीजेपी दलित और पिछड़े तबकात पर तवज्जो मरकूज किए हुए और उन्हें पार्टी से करीब लाना चाहती है। इंतखाबी सियासत में उनकी वोटों की अहमियत भी है। एक अखबारी नुमाइंदे ने पूछा कि तो आप दूसरे तबकात को नजरअंदाज करना चाहते हैं? मुरलीधर ने अपनी जेबों की तरफ इशारा करते हुए कहा कि ब्राह्मण और बनिया तबका उनकी दोनों जेबों में है। इसी दौरान मध्य प्रदेश कांग्रेस ने ब्राह्मण और बनिया समाज की तौहीन करने पर मुरलीधर राव से अहम माजरत खाई का मुतालबा किया है। मुल्क में गुज़श्ता 24 घंटे के दौरान कोरोना वायरस के 10,126 नए केसेस दर्ज हुए हैं, जबकि इसी मुद्दत में 322 नई अमवात हुई हैं। मरकजी वजारत सेहत ने बताया कि पूरे हिंदुस्तान में इस मर्ज के मुतासरीन की तादाद 3,37,75,600 हुई, तो वहीं मरने वालों की तादाद भी 4,61,379 तक जा पहुंची है। कल पीर को एक दिन में 10,85,848 अफराद के कोविड-19 टेस्ट किए गए। इसी तरह हुकूमत ने दावा किया कि मुल्क भर में अब तक 109 करोड़ 8 लाख अफराद को कोविड-19 वैक्सीन के टीके दिए जा चुके हैं।